ఊర్లో కార్యక్రమం చేశారు కదా, ఆ కార్యక్రమం రోజు చూస్తే అక్కడ వచ్చిన పబ్లిక్ జనం కానీ ఫ్యాన్స్ కానీ ఒక్కసారి మీరు కానీ ప్రభాస్ గారు మైక్ పట్టుకున్నప్పుడు జనాలు అసలు అది ఎక్కడ ఉన్నామో అనిపించింది మాకు. ఆ ఘోష అవును మహా సముద్రం లాగా వచ్చారు జనం అంతా కూడా. అవును అంతగా, ఎందుకంటే ఆయనకి అది ప్రపంచ దేశాలు కూడా వాచ్ చేసేదాన్ని. అవును అందరూ కూడా అలా ఆ సీన్ ఈ రోజుకి కూడా అన్ని రకాల వంటకాలు అన్ని రకాలు బాబు అంత గొప్పగా పెదనాన్న గారికి చేయటం అనేది అంతమందిని తృప్తిగా భోజనం పెట్టడమే కాదు, ఎవరికి ఏ ఆపద రాకుండా జాగ్రత్తగా ఇంటికి కూడా వెళ్ళగలిగారు. ఎంతో చక్కగా జరిగింది. బాబుని అందరం కూడా ఎంతో నాయన ఎంత బాగా చేశారమ్మా అంటే ప్రపంచ దేశాలు అందరూ అన్నారు. అవును మేము కూడా అంటే నవ్వారు ఆయన. అంత నేను చేసేదేముంది అంతా పెదనాన్నగారు చేయించుకున్నారు అని ఒక మాట. అంత ఇది వాళ్ళ పెదనాన్నగారు అంటే చెప్పలేని ప్రేమ అనమాట. అవును స్టేజ్ మీద కూడా చూసాం కదా, చాలా స్టేజ్ల మీద మనం సినిమాల్లో కూడా 3 సినిమాలు చేశారు రెబల్, బిల్లా, రెబల్, మొన్న రాధేశ్యాము. కృష్ణరాజు గారికి సినిమా అంటే మా మదరు తర్వాత నా మదరు. అవును మా ఇండస్ట్రీని పొరపాటును కూడా ఎవరిని చిన్న మాట అన్నిచ్చేవారు కాదనమాట. ఏయ్ మీరు ఎవరైనా అలా అన్నారంటే అనేవారు అనమాట. వార్నింగ్ కూడా ఇచ్చేవారు. ఎవరైనా ఏమైనా బాబా ఏంటండి ఏదైనా అనుభవతే వాళ్ళని అన్నిచ్చేవారు కాదు. లోటుపాట్లు ఉంటాయి, అవి మనం సరిదిద్దుకోవాలి. కానీ విసుగు చెంది వదిలేస్తామా? మనం మాని మనందరికీ తిండి పెట్టింది, మన ఈ స్థాయికి తీసుకొచ్చింది అని అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు అనమాట సినిమా ఇండస్ట్రీ అంటే కృష్ణరాజు గారు. గ్రేట్. బాబు కూడా అదే రెస్పెక్ట్. రాజుగారితో పాటు లొకేషన్కి వెళ్ళేవాళ్ళమ్మా, లొకేషన్లో ఉండేవాళ్ళ? అంటే రాజుగారిని ఎప్పుడు నేను మ్యారేజ్ అయ్యి వచ్చాక ఏ రోజు అయితే వచ్చానో ఇక్కడికి, పెద్దవారు మా అత్తగారు మామగారు వారు కొడుకంటే వాళ్ళకి ఒక ఎలా అంటే రాముడిలాగా, ఆయన దశరథుడిలాగా అనమాట. ఆ తల్లిదండ్రులు కూడా అలా చూసుకుంటారు కృష్ణరాజు గారు, చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు. ఓకే. ఒకసారి అన్నారనమాట, బాబుకి అందరికీ అన్నం పెట్టడం తెలుసు, అందరు ఆకలి అతనికి తెలుసు కానీ ఆ ఆకలి ఆడికి తెలియదమ్మా, నువ్వు మాత్రం అతను అలా చూసుకోవాలి అని. ఏదైతే ఉన్నారో ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు ఆయన విడిచిపెట్టలేదు. అంటే పిల్లలైనా వదిలేసి వెళ్ళిపోయేదాన్ని కానీ ఆయన వదిలేదాన్ని కాదనమాట. కంటికి రెప్పలా చూసుకోవడం నా బాధ్యత. అంచేత షూటింగ్లకి వెళ్ళేదాన్ని. షూటింగ్లో మరి కృష్ణరాజు గారికి అలవాటు కదా, ఎంతమందికి ఆయనకు షూటింగ్ జరిగిన నాళ్ళు షూటింగ్కి ఇంటి నుంచే భోజనం వెళ్ళాలి అంతే మొత్తం అందరికి, లైట్ బాయ్ నుంచి హీరో వరకు. ప్రొడక్షన్ అయితే ఆ ప్రొడక్షన్ భోజనం పాపం వాళ్ళందరూ మేడం గారు ఇంటి దగ్గర నుంచి భోజనం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవారు. అవునా? అది అలవాటు. ఇష్టంగా ఏం తినేవాళ్ళమ్మా? ఆయనకి ఇష్టం లేదంటే ఏమీ లేదండి, అన్ని నాన్ వెజ్ వెజ్ కూడా అలా తినేవారు. నాన్ వెజ్లో అయితే ఒక్క రకం కూడా కాదండి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని ఎంజాయ్ చేసి పెట్టడం తినటం. ఆయన ఏంటి, బాబు ఏంటి, తమ్ముడు సూర్యనారాయణ గారు ఏంటి, అంటే ఫ్యామిలీ అందరూ కూడా ఫుడ్ అంటే ఎంత ఇష్టపడతారో. బాబుకి ఫుడ్ పెట్టడం కూడా అంత ఇష్టం అండి. కృష్ణరాజు గారు అయితే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూగా వచ్చారంటే చేద్దాం అయ్యాక 5 నిమిషాలు లేట్ అయితే ఏమైంది, ముందు ఏం కావాలో చెప్పు, ఏం తింటావో చెప్పు అని అడిగి సందర్భాలు 2-3 సందర్భాలు నాకు ఎదురయ్యాయి. అందరికీ తెలుసు కదా. ఆయన క్యారేజీల కోసం ఇప్పుడు రాఘవేంద్రరావు గారేంటి, ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ మా మురళీమోహన్ గారేంటి, వీళ్ళంతా కూర్చొని చెప్పుకుంటూ ఉంటారనమాట కృష్ణరాజు గారి భోజనం, ఆయన క్యారేజీ వచ్చాక కూడా, ఆయన క్యారేజీ వచ్చినా కూడా అందరికీ పెట్టాలి. పెట్టి వాళ్ళు తిన్నాక ఏమో ఎలా ఉంది, చాలా బాగుంది రాజుగారు అంటే ఆయనకు ఒక రకమైన తృప్తి అనమాట. ఈ జనరేషన్ కూడా టేస్ట్ చేసినట్టున్నారు మీ ఇంటి వంట. ఈ జనరేషన్ హీరోలు కూడా మేము ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు నేను పులుసు తీసుకెళ్తే నాని అంటే నానికి పంపిస్తే బా ఎంత బాగుందో పులుసు, అలా ప్రతి ఒక్కరు టేస్ట్ చేయని వాళ్ళు లేరు. కృష్ణరాజు అంటే ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ పెట్టుంటారు కానీ మా బాబు మొత్తం ప్రభాస్ గారు అయితే ఇంకా అసలు బాలీవుడ్ ఏంటి అన్ని అందరికీ